ఈ రేడియంట్ వాడామండి మేము. రేడియంట్ వాడితే చేను లాస్ట్ వరకు కూడా పచ్చదనం కోల్పోకుండా, ఇప్పుడు పొట్టు తీసినా కూడా లాస్ట్ వరకు కూడా ఉందండి పచ్చగానే. గ్రీనిష్ అయితే చాలా బాగా నిలబడ్డది. ఈ గ్రీనిష్ వల్ల ఏంటంటే పొత్తు కూడా ఫుల్గా తోడుకుందండి. యాక్చువల్గా ఇది సీడ్ పర్పస్, అంటే ఒక సిజెంటా ఇత్తనం కంపెనీ వాళ్ళు సీడ్ పర్పస్ ఇచ్చారండి. ఈ సీడ్ పర్పస్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఏంటంటే కండెలు చిన్నగానే ఉంటాయి. ఇత్తనం పర్పస్ ఇచ్చింది కాబట్టి చిన్నదే వస్తుంది మాకు ఇది కండి. కానీ అయినా సరే కండి ఫుల్గా తోడుకుంది, చివరి వరకు కూడా గింజలన్నీ తోడుకుని ఉన్నాయండి. ఇది నేను రేడియంట్ ఒకసారి స్ప్రే చేశాను, రెండోసారి స్ప్రే చేయడానికి ఇది బాగా హైట్ అవుతాం వల్ల, తోట హైట్ అవటం వల్ల స్ప్రేయింగ్ చేయలేక ఇందులో దిగలేక వదిలేసామండి మేము. కానీ ఫుల్గా అయితే ఇత్తనం అయితే బాగా తోడుకుందండి దీనికి. తర్వాత కూరగాయల్లో కూడా వాడాను, కూరగాయల్లో కూడా మంచి రిజల్ట్ వచ్చిందండి. ఆనపలో వాడాను, ఆనపలో మంచి రిజల్ట్ ఉంది. కనకాంబరం వాడాను, కనకాంబరంలో కూడా మంచి రిజల్ట్ ఉంది. మీకు దానికి కావాల్సిన పిక్చర్స్ మళ్ళీ చూపిస్తాను, మీకు చూడండి. ఇప్పుడు ఎకరానికి సుమారు ఎంత వచ్చింది? ఇది మాకు ఎకరానికి వచ్చి అందరూ మరి ఎలా ఇప్పుడు కొంతమంది 40 బత్తాలు అవుతున్నాయి, కొంతమంది 20 బత్తాలు అవుతున్నాయి. మాది ఇప్పుడు 3 ఎకరాలు కలిపి 172 బత్తాలు అయిందండి. ఏ లంక భూమిలోనే అవుతుంది ఇంతలాగా, మనలాంటి ఇలాంటి గొరువు నేలలో అవ్వదండి. అన్ని పూలు పూసినాయి కనకాంబరం. ఇది కూడా అంతే అండి, గట్టుపై చెట్లే కాబట్టి ఇది ఇలా కొట్టేటప్పుడు అలా దీనిపై కొడతా ఉంటాం. ఇదేంటిది? ఇది వాటర్ యాపిల్ అండి. వాటర్ యాపిల్ చల్లగా ఉంటాయండి.